ఎలాగున్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే. ఈరోజు మనము జిఆర్ఆర్ అంటే ఏమిటి, ఎస్పిఆర్ఎస్ అంటే ఏమిటో తెలుసుకుందాం కొంచెం. ఓకేనా? జిఆర్ఆర్ అంటే ఏమిటి? గ్రిడ్ రెసిస్టెన్స్ రెగ్యులేటర్. గ్రిడ్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ల సమూహాన్ని, అంటే రెసిస్టెన్స్ చాలా ఉంటాయి ఒకే చోట, అందుకు గ్రిడ్ అంటారు. అంటే రెసిస్టెన్స్ రెగ్యులేటర్, దాని ద్వారా రెగ్యులేట్ చేస్తాం. అంటే రెగ్యులేటర్ అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఎలాగా కంట్రోల్ చేస్తామో రెగ్యులేటర్ అంటారు కదా ఇంట్లో మనకు. ఓకే. స్పీడును ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగానే సేమ్ జిఆర్ఆర్ అదే విధంగానే పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనకు ఈ జిఆర్ఆర్ అనే దాన్ని స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ దానికి వాడతాము. ఓకే. స్లిప్ రింగ్ ఉంటుంది. ఓకే. జిఆర్ఆర్ అనేది ఇప్పుడు ఒక మోటార్ ఉంటుంది. మోటార్ వైండింగ్ టెంపరేచర్ ఉంటుంది, ప్లస్ ఇన్సైడ్ రోటర్ ఉంటుంది. రోటర్కు వైండింగ్ ఉంటుంది. దానిని మనము స్లిప్ రింగ్కు కనెక్ట్ అయి ఉంటుంది వైండింగ్. స్లిప్ రింగ్ నుంచి మనకు జిఆర్ఆర్ ప్యానల్కు తీసుకుంటాం. ఎలా కంట్రోల్ చేస్తాం? ఇక్కడ 6 కాంటాక్టర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్లో. అంటే ఈ 6 కాంటాక్టర్ల ద్వారా రెసిస్టెన్స్ను పెంచినప్పుడు ఆటోమేటిక్గా స్పీడు తగ్గుతుంది. అంటే మనము ఇంట్లో స్పీడుని ఎలాగ రెగ్యులేట్ చేస్తామో, అంటే 1 2 3 4 అలాగుంటాయి కదా స్పీడు, అలాగనే సేమ్ 1 2 3 అన్నప్పుడు ఈ కాంటాక్టర్ల ద్వారా చేస్తాము. ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే దీనిని ఓన్లీ మోటారు స్పీడ్ని కంట్రోల్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చార్ట్ చూస్తాము. అంటే అబౌవ్ 60% నుంచి 62% అంటే స్టార్టింగ్ మీకు స్పీడ్ 60%లో ఉంటుంది. అంటే జిఆర్ఆర్ 60%లో ఉన్నప్పుడు, 62% ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి కదండి ఇలాగా. అంటే ఒక్కొక్క డిజైన్ను బట్టి, రెసిస్టెన్స్ని బట్టి మనకు స్టెప్స్ ఆ టైప్ ఆఫ్ మోటార్ ఆ కంపెనీ డిజైన్ చేస్తుంది. వాళ్ళు చార్ట్ ఇస్తారు, దాని ప్రకారం మనం ఉంటుంది అనమాట, కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు జిఆర్ఆర్ ప్యానల్ అనేది మ్యాక్సిమం మైక్రో పిఎల్సి ఉంటుంది. అంటే పిఎల్సి వాళ్ళే ఇచ్చి ప్రోగ్రామ్ చేసి పెట్టింటారు సేఫ్టీ పర్పస్. ఇప్పుడు ఇంటర్నల్గా ఉంది అనుకోండి పిఎల్సి, మనకు మెయిన్ పిఎల్సిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఏ విధంగా అయినా ఉండవచ్చు. అంటే మన పిఎల్సి నుంచి ఎలాగైనా రావచ్చు కమాండ్లో. అందుకు సేఫ్టీ పర్పస్ కోసం మైక్రో పిఎల్సి ఇస్తారనమాట. ఓకే. మనం ఎక్కువగా కొందరు మెయిన్ పిఎల్సికైనా తీసుకొని చేయవచ్చు. ఇప్పుడు 62% దగ్గర C5 స్టార్ట్ ఫస్ట్ C5 దగ్గర స్టార్ట్లో ఉంటుంది. C5 ఒక్కటే ఆన్ అవుతుంది 62%లో. అంటే ఉన్నప్పుడు C5 ఒక్కటి ఆన్ అవుతుంది. నెక్స్ట్ 62 అబౌవ్ తర్వాత ఇప్పుడు మనకు C5 అంటే మినిమం. ఓకే. దాంట్లో స్పీడ్లో నడుస్తుంటుంది. దానిని అంటే మ్యాక్సిమంగా ఇప్పుడు మనకు C5 కాంటాక్టర్ ఆన్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏది? C1 C5. ఓకే. ఇవి కాంటాక్టర్స్. మీకు ఇందాక చూపించాను కదా 6 కాంటాక్టర్స్ ఎలాగనేది. అంటే అన్నీ ఒకేసారి పికప్ కావు, రెసిస్టెన్స్ యాడ్ చేస్తూ వెళ్తుంటారు. అంటే స్పీడును మన అన్లాక్ ద్వారా వేరే ఇచ్చినప్పుడు, జిఆర్ఆర్కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టెప్స్ మారుతా వెళ్తుంటాయి. అంటే 26 స్టెప్స్ ఉన్నాయి, 1 to 26 మారినప్పుడు స్పీడు పర్సెంటేజ్లో ఇప్పుడు మనకు 70% C3, నెక్స్ట్ C5, ఇవి రెండు ఆన్ అయి ఉంటాయి. ఓకే. అలాగే
100%లో C1, C2, C3, C4 అలాగనే C6 అంటే C5 ఆన్లో ఉండదు. ఈ విధంగా రెగ్యులేట్ అవుతుంటాయి. అంటే మనకు ఎంత పర్సెంటేజ్ ఇస్తే దానిని బట్టి ఇక్కడ కాంటాక్టర్స్ అంటే రెసిస్టెన్స్ యాడ్ అవుతుంటాయి, రిమూవ్ అవుతుంటాయి. అంటే తగ్గించినప్పుడు తగ్గుతూ వెళ్తుంటాయి ఈ కాంటాక్టర్స్ స్పీడ్ని బట్టి. ఈ కాంటాక్టర్స్ ఆ విధంగా పిఎల్సిలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే 70% ఇచ్చినప్పుడు C3, C5 ఆన్ కావాలని ప్రోగ్రామ్ చేసి ఉంటాం. అలాగా ఈ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఎస్పిఆర్ఎస్ గురించి తెలుసుకుందాం. ఎస్పిఆర్ఎస్ అంటే ఏమిటి, జిఆర్ఆర్ గురించి అంటే రెగ్యులేటింగ్ అవుతుంది. ఆ కాంటాక్టర్ల ద్వారా మనం రెగ్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఎస్పిఆర్ఎస్ గురించి తెలుసుకుందాం. స్లిప్ పవర్ రికవరీ సిస్టమ్ దీనిలో ఉంది. అంటే జారిపోయిన పవర్ను రికవరీ అంటే తిరిగి తీసుకోవడం. ఓకే, అంటే స్లిప్ పవర్ రికవరీ సిస్టమ్ అంటే మన వేస్ట్ అవుతున్న పవర్ను తీసుకొని మనం యూజ్ చేసుకుంటాం. దానికోసం ఇది యూజ్ చేస్తాము. ఎలాగో ఇప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు 3 ఫేజ్ మనకు ఇండక్షన్ మోటార్కు ఇక్కడ మోటార్ ఉంది కదండి, ఆరెంజ్ కలరు. 3 ఫేజ్ ఇన్కమింగ్ వస్తుంది, RYB వైండింగ్ టెంపరేచర్ వస్తుంది. ఓకే, రోటర్కు ఇక్కడ తిరిగినప్పుడు కింద ఆరెంజ్ కలర్ కింద ఉంది కదండి, ఇది రోటర్కు కనెక్ట్ అయి ఉంటుంది. మనకు కింద బ్లూ కలర్లో యారో కనిపిస్తుంది కదా, ఇవి రెసిస్టెన్స్. ఇక్కడ దానిపైన కాంటాక్టర్ ఉంటుంది. అంటే ఇది జిఆర్ఆర్. ఇక్కడ రైట్ సైడ్ ఉండేది అక్కడ నుంచి ఎస్పిఆర్ఎస్ డయోడ్స్ ఇదంతా సర్క్యూట్ ఉంది కదా, ఇది ఎస్పిఆర్ఎస్. జిఆర్ఆర్లో 75 to 80% దగ్గర మనం ఎస్పిఆర్ఎస్లోకి వేస్తాం. అంటే జిఆర్ఆర్ నుంచి ఎస్పిఆర్ఎస్లోకి వేసేసుకొని అప్పుడు మనము ఎస్పిఆర్ఎస్ కాంటాక్టర్ ఆన్ అవుతానే డయోడ్ బ్రిడ్జ్ ఉంది కదా, దీన్ని డయోడ్ బ్రిడ్జ్ ఇక్కడ మనకు సప్లైని తీసుకొని స్మూతింగ్ చేసుకొని ఇన్వర్టర్ బ్రిడ్జ్కి వస్తుంది. అంటే రోటర్ నుంచి వచ్చే వోల్టేజ్ను డీసీగా మార్చి రెగ్యులేటింగ్ చేసి నెక్స్ట్ ఇన్వర్టర్ బ్రిడ్జ్ అంటే ఇన్వర్టర్ అంటే డీసీని ఏసీగా మారుస్తుంది. మార్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మరు ఇలాగా స్టెప్ అప్, మనకి ఇక్కడ నుంచి వచ్చే వోల్టేజ్ తక్కువ ఉంటుంది కదా, దానిని స్టెప్ అప్ చేసి అంటే పెంచి మెయిన్ మళ్ళీ వైండింగ్ టెంపరేచర్కు ఇస్తాం. అంటే ఈ ఇక్కడ నుంచి డెవలప్ అయిన వోల్టేజ్ను తీసుకొని మెయిన్ దాంట్లో కలుపుతాం. ఈ విధంగా ఎస్పిఆర్ఎస్ పనిచేస్తుంది. ఓకే, ఎస్పిఆర్ఎస్ దీనికి వాడతాం. అంటే జిఆర్ఆర్ అనేది మనం రెగ్యులేటింగ్ చేయడానికి అంటే స్పీడ్ను కంట్రోల్ చేసేకి. ఎస్పిఆర్ఎస్ అనేది ఏంది, రోటర్ ద్వారా వేస్ట్ అయిన ఎనర్జీని తిరిగి మనం యూజ్ చేసుకుంటాం, దాంట్లో కలుపుతాం. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. ఓకే అండి.